హే ఫ్రెండ్, వెల్కమ్ బ్యాక్ టు ది జామ్ రివ్యూ ఆఫ్ ద మూవీ దురంధర్ ద రివెంజ్ డైరెక్టెడ్ బై ఆదిత్య ద. రివ్యూలోకి వెళ్ళే ముందు ఎవరైనా ఈ ఛానల్ కొత్తగా చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం మేము దొట్టే. ఇంకా మూవీ సంగతికి వచ్చేస్తే మూవీ అయితే చాలా 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 బాగుంది. నాకైతే పర్సనల్గా చాలా నచ్చింది. మీరు స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మన దేశపు ఏజెంట్ సీక్రెట్ గా పక్క దేశపు వెళ్ళి వాళ్ళ రహస్యాలు వాళ్ళు చేసే ప్లాన్లు అడ్డుకోవడం, అదే కదా సేమ్ అదే ప్లాట్ ఇక్కడ కూడా కంటిన్యూ అవుతుంది. వన్ లో ఏంటంటే ఒకరు మాత్రమే చంపుతారు. టూ లో ఏంటంటే రిమైనింగ్ ఎవరైతే టార్గెట్స్ ఉన్నారో వాళ్ళందరినీ ఫినిష్ చేస్తారు. ఎలాగెదిగారు ఏంటి, అతను మళ్ళీ ఇండియా వచ్చారా లేదా, అతని లైఫ్ అసలు ఏమైంది అన్నదే రిమైనింగ్ స్టోరీ. మూవీ రన్ టైం వచ్చేసి 3 hours 49 minutes. 3 hours 49 minutes చూసినట్టు కూడా అనిపించలేదు. చాలా బాగుంది, అంత బాగుంది. మూవీ మనకు స్టార్ట్ అవడమే జస్కిరాజ్ సింగ్ రాంగి కథతో స్టార్ట్ అవుతుంది. మీరు ఆ ఫస్ట్ ఏదైతే జస్కిరాజ్ సింగ్ రాంగి స్టోరీ ప్లాట్ స్టార్ట్ అవుతుందో మీరు ఆ ప్లాట్ లోనే మీరు ఇంకా ఇన్వాల్వ్ అయిపోతారు. మీరు అక్కడే ఇంప్రెస్ అయిపోతారు. జస్కిరాజ్ సింగ్ స్టోరీ అయిన తర్వాత ఇంకా నాన్ స్టాప్ బ్యాంగరే. సీన్స్ అలా ఎత్తుకుంటూ వెళ్ళిపోతాయి, ఎక్కడా లో లేదు. మీకు మూవీ ఫస్ట్ ఫ్రేమ్ స్టార్ట్ అయినప్పటి నుంచి లాస్ట్ ఫ్రేమ్ ఎండ్ అయినంత వరకు మ్యాడ్ అంతే. ఎవ్రీ ఫ్రేమ్, ఎవ్రీ ఎమోషన్, ఎవ్రీ ఎలివేషన్, ఎవ్రీ రివెంజ్, ఎవ్రీ షాట్ నెక్స్ట్ లెవెల్. సినిమాలో వన్ మ్యాన్ షో రణవీర్ సింగ్. ఎవరికైతే రణవీర్ సింగ్ తెలీదో వాళ్ళు కూడా ఫ్యాన్ అవుతారు. బట్ ఈ మూవీలో మీకు ఫస్ట్ సీక్వెన్స్ ఉంటది. ఆ సీక్వెన్స్ లో ఒక షాట్ ఉంటది. అప్పటి వరకు యాంగ్రీ ఎక్స్ప్రెషన్ ఉంటది. ఒక సెకండ్ ఇలాగా ఒక ఎక్స్ప్రెషన్ మారుతుంది, ఒక ఒక ఎమోషనల్ ఎక్స్ప్రెషన్. నేనైతే పర్సనల్ గా అసలు రణవీర్ సింగ్ ఆ ఎక్స్ప్రెషన్ చూసి ఇంప్రెస్ అయిపోయాను. స్క్రీన్ మీద రణవీర్ సింగ్ చూస్తుంటే మనకి అసలు మ్యాడ్ మ్యాడ్ ఫీలింగ్ వచ్చింది. ఈ దురంధర్ 2 ద రివెంజ్ మొత్తం పే ఆఫే. మనకి వన్ లో ఏదైతే క్వశ్చన్స్ ఉన్నాయో అన్నిటికీ పే ఆఫ్ ఉంటుంది. రివెంజ్ ఎపిసోడ్లు కూడా చాలా బాగా రాసుకున్నారు. అండ్ ప్రతి పే ఆఫ్ కి మనకి గూస్ బంప్స్ వస్తాయి, అరుపులు వస్తాయి, విజిల్స్ కూడా పడతాయి. లవ్ పోర్షన్ ఏదైతే ఉందో అది కూడా డీసెంట్ గా ఉంది, బాగుంది. డైరెక్టర్ ఆదిత్య ధర్ అయితే ఎవరికి భయపడేదిలే. సినిమాతో ప్రూవ్ చేసాడు, ఇంకెవ్వరికి భయపడరు. అతను తీసి అతను ఏమైతే అనుకున్నా తీసేస్తున్నారు, వదిలేస్తున్నారు మార్కెట్ లోకి. ఏదో డ్రగ్ లాగా ఉంది దురంధర్ నన్ను అడిగితే. ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టర్ చాలా బాగా యాక్ట్ చేశారు. నాకు పర్సనల్ గా ఒకే ఒక్క నెగిటివ్ పాయింట్ ఉంది. 1 తో కంపేర్ చేస్తే 2 లో నాకు ఆ మ్యూజిక్ ఏదైతే ఉందో అంత ఎక్కలేదు. క్లైమాక్స్ ట్విస్ట్ మీ మైండ్ బ్లో అయిపోద్ది పక్కా. ఆ ట్విస్ట్ మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరు. మీరు ఆ ట్విస్ట్ చూసాక మీరు ఆ క్యారెక్టర్ కూడా ఫ్యాన్ అయిపోతారు. ఆ పోస్ట్ క్రెడిట్స్ కూడా పెద్దగా ఏం లేవు, ఏదో చిన్నది ఉంది, అది అంత రిక్వైర్మెంట్ ఏం కాదు. అసలు మన ఇండియా కోసం మాట్లాడుతుంటేనే ఆ డైలాగ్స్ వింటేనే మనకి నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్ వస్తుంది. అలాంటిది పే ఆఫ్ సీన్స్ చూస్తుంటే మన ఇండియా కొడుతుంటే అసలు నెక్స్ట్ లెవెల్ కిక్ వచ్చింది నాకైతే. రణవీర్ సింగ్ ఎంత కలెక్ట్ చేస్తాడో నాకైతే తెలియదు, కానీ ఫ్యాన్స్ మాత్రం కలెక్ట్ చేశాడు ఈ సినిమాతో. నెక్స్ట్ లెవెల్ ఫ్యాన్ బేస్ క్రియేట్ అయింది అతనికి ఓవరాల్ ఇండియాలో. డో నాట్ మిస్ ఇన్ థియేటర్స్. దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ. ఫాలో ఫర్ మోర్. బాయ్ బాయ్.